హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఎథిక్స్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం మనము. సో ప్రీవియస్ లెక్చర్లో మనం ఏం డిస్కస్ చేసామంటే యాటిట్యూడ్ చాప్టర్లో బేసిక్ క్యాబ్ మోడల్ డిస్కస్ చేసాం. ఒకసారి ప్రీవియస్ లెక్చర్లో చూడండి, అండ్ దట్ విల్ బీ హియర్ సమ్వేర్ ఐ సెక్షన్లో నేను యాడ్ చేసేస్తాను, అది చూడండి. దెన్ విల్ కంటిన్యూ దిస్ సెషన్. ఓకే, ఈ సెషన్లో బేసికల్లీ ప్రిజుడిస్ గురించి లాస్ట్ సెషన్లో చదువుకున్నాము. సో వాటిని ట్యాకిల్ చేయడానికి అసలు స్ట్రాటజీస్ ఏమున్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ స్ట్రాటజీస్ టెక్నిక్స్ మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఎట్ ఫ్యామిలీ లెవెల్ ఏంటో చూద్దాం. ఫ్యామిలీ లెవెల్లో మనం ప్రిజుడిస్ని కానీ స్టీరియోటైప్ని కానీ తీసేయాలంటే స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ చెప్పాలి. ఆ స్టోరీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీరోస్ ఉండాలి, హీరోయిన్స్ ఉండాలి, క్యారెక్టర్స్ ఉండాలి. దెన్ అప్పుడు పిల్లలకి ఏమర్థమవుతుందంటే ఓకే, అందరూ హీరోస్ అవ్వచ్చు, అందరూ హీరోయిన్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వారియర్ అనే వర్డ్ వచ్చిందనుకోండి, ఫస్ట్ మీ మైండ్లోకి ఎవరు వస్తున్నారు? మేల్, రైట్? దిస్ ఈజ్ ఎ ప్రిజుడిస్, దిస్ ఈజ్ ఎ స్టీరియోటైప్. బట్ మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చేయాలి? మనం వారియర్ స్టోరీస్ చెప్పేటప్పుడు మేల్ స్టోరీసే కాకుండా ఫీమేల్ వారియర్ స్టోరీస్ కూడా చెప్పాలి. చెప్పడం వల్ల ఈ ప్రిజుడిస్ అనేది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సెలబ్రేట్ విత్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఎప్పుడైతే మనం ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, చేసుకున్నప్పుడు డిఫరెంట్ రిలీజియస్, డిఫరెంట్ కాస్ట్ పీపుల్తో, డిఫరెంట్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ పీపుల్తో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ప్రిజుడిసెస్ రావు. తర్వాత స్కూల్లో స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ప్లెడ్జ్. మనం చిన్నప్పుడు చేస్తాం కదా, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇట్స్ బేసికలీ అందరిని ఒక ఫ్యామిలీ లాగా చూస్తున్నాం. అట్లే డిఫరెంట్ ప్లెడ్జెస్ ఉంటాయి. ప్లెడ్జెస్ తీసుకోవడం వల్ల కూడా ప్రిజుడిస్ కంట్రోల్ చేయొచ్చు. తర్వాత డైవర్సిటీ క్లబ్. డైవర్సిటీ క్లబ్ ఏం లేదు, ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ చేసి అందులో ప్రతి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లల్ని, కాస్ట్ కానీ, రిలీజన్ కానీ, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఒక ఆర్గనైజేషన్, ఒక కమిటీ లాగా ఆర్గనైజ్ చేస్తే పిల్లలకు తెలుస్తుంది ప్రతి ఒక్కరు ఈక్వల్, ప్రతి ఒక్కరికి ఇట్లా ఉంటుంది, సో నో ప్రిజుడిసెస్ అని. అట్లాగే క్లాస్ రూమ్ డిస్కషన్స్ కూడా. వర్క్ ప్లేస్లో ఏం చేయొచ్చు? కోర్ వాల్యూస్ ఉంటాయి కదా, కోర్ వాల్యూస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ షుడ్ బి రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ. ఓకే, డైవర్సిటీని ఎంకరేజ్ చేయాలి, డైవర్సిటీని సెలబ్రేట్ చేసుకునేలాగా ఉండాలి వర్క్ ప్లేస్లో. తర్వాత డిస్ప్లే ఏరియాస్లో నోటీసెస్ కానీ, పిక్చర్స్ కానీ, సెలబ్రేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, రంజాన్కి పోస్టర్స్ కానీ, తర్వాత దివాళీకి పోస్టర్స్ కానీ, క్రిస్మస్కి పోస్టర్స్ కానీ, తర్వాత ఇంకా ఎనీథింగ్ లైక్ బుద్ధిజం, జైనిజం, అన్ని రిలేటెడ్ ఫెస్టివల్స్కి పోస్టర్స్ అందరూ కలిసి పెట్టడం వల్ల ఈ ప్రిజుడిసెస్ అనేవి వెళ్ళిపోతాయి. తర్వాత ప్లేసెస్ ఆఫ్ వర్షిప్లో ఏంటి? జస్ట్ ఎంకరేజ్ ఫ్రెండ్స్ టు విజిట్. డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి వర్షిప్ ప్లేసెస్లోకి ఇన్వైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మన రిలీజన్ పైన ఉన్న, మన పైన ఉన్న ప్రిజుడిసెస్ వెళ్ళిపోతాయి. అలాగే మనం కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్కి వెళ్ళడం వల్ల వాళ్ళకున్న ప్రిజుడిసెస్ వెళ్ళిపోతాయి. తర్వాత కమ్యూనిటీలో ఏం చేయొచ్చు? డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయొచ్చు, స్లోగన్స్ డెవలప్ చేయొచ్చు. లైక్ రీసెంట్లీ ఒక కోట్ ఫేమస్ అవుతుంది కదా, దట్ ఈస్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోట్. ఇట్లాంటి డిఫరెంట్ స్లోగన్స్ డెవలప్ చేయొచ్చు. డెవలప్ చేసి సొసైటీలో నుంచి ఈ ప్రిజుడిసెస్ అనేటిని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు మనము ప్రీవియస్గా క్యాబ్ మోడల్ గురించి చదువుకున్నాం కదా, క్యాబ్ మోడల్ గురించి. ఇది రిలేషన్షిప్ ఎట్లుంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, డిఫరెంట్ యూజువల్లీ క్యాబ్ కాంపోనెంట్లోనే డిస్కస్ చేసుకున్నాం. దెర్ ఇస్ అ సినర్జెటిక్ రిలేషన్. సింపుల్, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నో, ఎప్పుడైతే మనకు పాజిటివ్ బిలీఫ్స్ ఉంటాయో పాజిటివ్ ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఉంటుంది, ఎమోషనల్ కాంపోనెంట్. ఇట్ విల్ లీడ్ టు ద పాజిటివ్ బిహేవియర్. ఎవరైతే లైఫ్లో జనరల్గా పాజిటివ్ బిలీఫ్స్తో ఉంటారో వాళ్ళ ఎమోషన్స్ కూడా పాజిటివ్ ఉంటాయి, తర్వాత వాళ్ళ బిహేవియర్ కూడా పాజిటివ్ ఉంటుంది. ఇది సినర్జెటిక్ రిలేషన్. బట్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్. ఎవ్రీ టైం అట్లా అవుతుందా? అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్లడ్ డొనేషన్ కానీ, చాక్లెట్ కేక్ కానీ, బిటర్ కార్డ్ కానీ అండి. చాక్లెట్ ఉంది, ఈ చాక్లెట్ ఇట్స్ షుగర్. షుగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇది మనకేంటి? బిలీఫ్, థాట్, తెలుసు కదా. కాగ్నిటివ్ కాంపోనెంట్ ఏం చెప్తుంది? డోంట్ ఈట్ చాక్లెట్. ఎమోషన్స్ ఏం చెప్తుంది? డోంట్ ఈట్ చాక్లెట్ బికాస్ నీకు షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ బిహేవియర్ ఏం చేస్తుంది? సైలెంట్గా వెళ్ళి తినేస్తుంది. సో ఎవ్రీ టైం ఈ లింక్ అనేది అంత స్ట్రాంగ్ ఉండదు. ఒక్కోసారి కాగ్నిటివ్ తెలుసు షుగర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్, బట్ ఎమోషన్స్ ఆర్, ఎప్పుడైతే లో ఉన్నప్పుడు
చాక్లెట్ తినేయాలనిపిస్తది. సో, బిహేవియర్ గూడా ఏమంటది? చాక్లెట్ తినేద్దామంటది. సో, ఇవి 2 ఒక సైడ్ వర్క్ అయితున్నాయి. ఇది ఒక సైడ్ వర్క్ అయితుంది. సో, ఎవ్రీ టైమ్ ఈ లింక్ అనేది కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ అవ్వదు. ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటది, ఎప్పుడు నెగెటివ్ ఉంటదో చూద్దాం. సో, ఎప్పుడు స్ట్రాంగ్, ఎప్పుడు నెగెటివ్ అంటే దాని స్ట్రక్చర్‌ని బట్టి అర్థమవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు చదువుకుంటారు. నేను ఈ గ్రాఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి నెగెటివ్ ఎవాల్యుయేషన్స్, ఇవి పాజిటివ్ ఎవాల్యుయేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ తినాలా వద్దా? చాక్లెట్ తినాలా వద్దా అన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? చాక్లెట్ తినకూడదు అనే కాన్సెప్ట్‌కి ఎవాల్యుయేషన్ చేద్దాం. తినకూడదు అనే దానికి ఫస్ట్ పాజిటివ్ ఏంటి? డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొక పాజిటివ్ ఏంటి? ఫిట్‌నెస్‌కి మంచిది కాదు. సో, నేను ఫిట్ అవ్వాలి కాబట్టి షుగర్స్ తీసుకోకూడదు. నెగెటివ్ ఎవాల్యుయేషన్స్ ఏంటి? మూడ్ బాలేదు. ఇంకొక నెగెటివ్ ఎవాల్యుయేషన్ ఏంటి? స్వీట్ చాలా టేస్టీగా ఉంటది. టేస్టీగా ఉంటది. సో, 2 పాజిటివ్, 2 నెగెటివ్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 1, 2, 3, 4 2 పాజిటివ్ కదా! 1 ఇక్కడ ఈ లైన్‌లో 2 నెగెటివ్ కదా! 2 ఈ లైన్‌లో ఎక్కడికొచ్చేసింది? న్యూట్రల్‌లోకొచ్చేసింది. ఇలా మధ్యలో ఉందనుకోండి అది న్యూట్రల్. సో, అప్పుడు ఈ చాక్లెట్‌ని తింటామా, తినమా అనేది సిట్యుయేషన్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటది. అట్లా కాకుండా మీరు ఫిట్‌నెస్ ఫ్రీక్ కాదనుకోండి. తొక్కలోది ఫిట్‌నెస్ లేకుండా లేదు అనుకోండి. ఇప్పుడు పాజిటివ్ ఎక్కడుంటది? ఇక్కడుంటది. నెగెటివ్ ఎక్కడుంటది? ఇక్కడుంటది. సో, దేర్ ఆర్ మోర్ నెగెటివ్స్ దెన్ పాజిటివ్ కాబట్టి మీరు ఈ నెగెటివ్ సైడ్ ఏదైతే చెప్తారో అది వింటారు. సో, చాక్లెట్ తినకండి అంటే దానికి నెగెటివ్ ఏంటి? తినాలి. సో, చాక్లెట్ తినేస్తారు. సో, అట్లా మీకు ఎక్కువ పాజిటివ్ ఎవాల్యుయేషన్స్ ఉన్నాయనుకోండి, స్ట్రాంగ్ పాజిటివ్ యాటిట్యూడ్. స్ట్రాంగ్ నెగెటివ్ ఎవాల్యుయేషన్స్ ఉంటే స్ట్రాంగ్ నెగెటివ్. వీక్ ఉంటే వీక్ పాజిటివ్, వీక్ నెగెటివ్ మధ్యలో ఉన్నారనుకోండి యాంబివాలెంట్. ఇది సిట్యుయేషన్ బట్టి డిపెండ్ అవుతది. సో, అదే మీకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్. ఫంక్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్ అనే కాన్సెప్ట్‌ని ఒకసారి చూసుకుంటే డానియల్ క్యాట్జ్ గారు 4 ఫంక్షన్స్ ఉన్నాయి యాటిట్యూడ్‌కి అని చెప్పేశారు. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే నాలెడ్జ్ ఫంక్షన్. ఇదేం చేస్తుంది? యాటిట్యూడ్ స్ట్రాంగ్‌గా ఫార్మ్ అవ్వడం వల్ల మనకి ప్రిడిక్షన్ కంట్రోల్ ఈజీ అవుతది. తర్వాత మనకొక నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తది. ఎలాగో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక రెస్టారెంట్‌కెళ్లారు. రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు మీ ప్రీవియస్ యాటిట్యూడ్ ఏంటి అంటే షుగర్స్ ఆర్ బ్యాడ్. షుగర్స్ ఆర్ బ్యాడ్ అనే యాటిట్యూడ్ ఉంది. సో, మీకక్కడ మెనూ కార్డ్ ఫట్ 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 అని ఒక 30 చాయిసెస్ ఉన్నాయనుకోండి. దెన్ వెంటనే మీకు ప్రిడిక్షన్ ఈజీ అవుతది. నాకు తెలిసిపోతది. వీడు డెఫినిట్‌గా షుగర్ రిలేటెడ్ ఆర్డర్ ఇయ్యడు. కంట్రోల్ కూడా తెలిసిపోతది. ఏం ఆర్డర్ ఇవ్వాలి, ఏం ఆర్డర్ ఇవ్వకూడదని. మీకు కూడా ఒక నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తది. ఏం ఆర్డర్ ఇవ్వాలో, ఏం ఆర్డర్ ఇవ్వకూడదో. సో, ఇది నాన్ షుగర్, ఇది షుగర్. సో, మీరు వెంటనే ఇది కట్ చేస్తారు. ఇక్కడ నుంచి డిసిషన్ తీసుకుంటారు. సో, ఎప్పుడైతే రియల్ లైఫ్‌లో ఓవర్‌వెల్మింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, మనం దాన్ని డిసిషన్‌ని సింప్లిఫై చేసి సింప్లిఫై ద పర్సెప్షన్. సింప్లిఫై చేసి ప్రిడిక్టబుల్ సేఫర్ వేలో బిహేవ్ చేయనీకి యాటిట్యూడ్ ఉపయోగపడతది. ఓకే. సెకండ్ ఈస్ ద యుటిలిటీ ఫంక్షన్. యుటిలిటీ ఫంక్షన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యాటిట్యూడ్ సోషల్లీ యాక్సెప్టబుల్ అనుకోండి. పీపుల్ ఏం చేస్తారు? రివార్డ్ చేస్తారు, అప్రూవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్. ఆల్కహాల్ తాగితే నాట్ గుడ్ అని సొసైటీ యాటిట్యూడ్ ఉంది. సో, ఇప్పుడు మీరు డ్రింక్ చేయట్లేదనుకోండి, పీపుల్ విల్ ప్రైజ్ యూ. ఓకే. మంచి అలవాట్లున్నాయి అబ్బాయికని. లేదు మీరు డ్రింక్ చేస్తున్నారనుకోండి, పీపుల్ ఏం చేస్తారు? వీడు ఆల్కహాలిక్ అని బ్లేమ్ చేస్తారు. బ్యాడ్ హ్యాబిట్ ఉందని చెప్పేస్తారు. సో, సొసైటీ ఏం చేస్తుంది? ఎప్పుడైతే యాక్సెప్టబుల్‌గా మీకు యాటిట్యూడ్ లేదో డిసప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు మీ యాటిట్యూడ్ అనేది సోషల్లీ యాక్సెప్టబుల్ ఉందనుకోండి, పీపుల్ విల్ రివార్డ్ యూ. ఇట్ చేంజెస్ విత్ కాంటెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూరోప్ ఎళ్లారు. అక్కడ వైన్ ఆఫర్ చేశారు. వైన్ ఈజ్ సోషల్లీ యాక్సెప్టబుల్. ఓకే. మీరప్పుడెళ్లి నేను వైన్ తాగను అన్నారనుకోండి, సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. మీరు వైన్ తాగారనుకోండి, సొసైటీ విల్ రివార్డ్ యూ. ఓకే. యూ ఆర్ ఇన్ మై క్లబ్. సో, లెట్స్ జాయిన్. లెట్స్ హ్యాంగ్ ఔట్ అంటారు. సో, ఇట్ చేంజెస్. తర్వాత ఈగో డిఫెన్స్. ఈగోకి నెగెటివ్ మీనింగ్ తీసుకోకండి. ఈగో ఏం చెప్తుందంటే మన సెల్ఫ్ ఎస్టీమ్‌ని ప్రొటెక్ట్ చేసుకోనీకి ఇది హెల్ప్ అవుతది. ఓకే. తర్వాత ఆపోజిట్ పర్సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోనీకి హెల్ప్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మనం ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఎప్పుడు డెవలప్ అయితదంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని క్వెషన్ చేశారు. అరె నువ్వు ఆహ్, ఆ పర్టిక్యులర్ అబ్బాయికి రోడ్ సైడ్ బెగ్గర్ ఉన్నాడు. చిన్న అబ్బాయి. స్మాల్ కిడ్. 10 ఇయర్స్ కిడ్. వానికి ఎందుకు నువ్వు డొనేట్ చేయలేదురా డబ్బులు? నీ దగ్గర అన్ని డబ్బులున్నాయి గదా! అని వచ్చి నిన్ను క్వెషన్ చేశారు.
సో యూజువల్లీ మీకు ఏం స్టాండ్ లేదు, ఏం యాటిట్యూడ్ లేదనుకోండి, మీరు తికమక పడతారు ఎందుకు డొనేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ మీకు ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉంది, స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది ఏంటంటే ఇట్లాంటివి నాట్ గుడ్, ఇది పిల్లలకి చెడు అలవాటు నేర్పిస్తాయి. తర్వాత ఇక్కడ గ్యాంగ్స్లో పార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నేను డబ్బులు డొనేట్ చేయను, వీలైతే ఐ ప్రొవైడ్ ఫుడ్. ఈ యొక్క స్టాండ్ ఉందనుకోండి, దెన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఆ ఛాన్స్ ఎందుకు తీసుకున్నా అని. ఇప్పుడు ఏం చెప్తారు, నా స్టాండ్ ఇది, నేను వాళ్ళకి అమౌంట్ డొనేట్ చేయను ఎందుకంటే ఇది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, నేను ఫుడ్ డొనేట్ చేస్తా, ఆ పిల్లాడు వచ్చి నన్ను మనీ అడిగిండు, సో అందుకని నేను డొనేట్ చేయలేదు. సో యూ హ్యావ్ ఎ డిఫెన్స్, యూ హ్యావ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. సో అట్లా ఈగో డిఫెన్స్కి యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత వాల్యూ ఎక్స్ప్రెషన్ ఏం లేదు, మనల్ని వేరే వాళ్ళతో రిలేట్ చేసుకోనికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న అన్ని క్లబ్స్ కానీ, ఇంట్రెస్ట్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే గ్రూప్స్ కానీ అన్నీ రిలేటెడ్ టు దిస్ యాటిట్యూడ్. నేచర్ క్లబ్ అని ఉంటుంది, నేచర్ క్లబ్లో మన కామన్ యాటిట్యూడ్ ఏంటి, నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నామో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో రిలేట్ అవుతున్నాము. సో అది వాల్యూ ఎక్స్ప్రెషన్. గాంధీజీ ఏం చేశారు, కమ్యూనల్ అవార్డు పైన, తర్వాత ఖాదీ ఫ్రీడమ్ ఫైటర్స్ వాల్యూ ఎక్స్ప్రెషన్ లాగా యూజ్ చేశారు. సో ఫ్రీడమ్ ఫైటర్స్ ఏం చేశారంటే ఎవరైతే ఖాదీ వేసుకున్నారో వాళ్ళందరూ టువర్డ్స్ ఇండియా అనే ఒక అసోసియేషన్, ఒక రిలేషన్ బిల్డ్ చేశారు, అది వాల్యూ ఎక్స్ప్రెషన్. అర్థమైంది కదా, లెట్స్ మూవ్ ఆన్. తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. సో ఇది ఒక చార్ట్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఏవైతే నేను మెన్షన్ చేశానో కోర్ చీటింగ్ బిహేవియర్ ఆఫ్ స్టూడెంట్స్, తర్వాత లాపియర్ స్టడీ, యాంటీ ఓరియంటిస్ట్ యాటిట్యూడ్ యూఎస్, మీరు ఏం చేయాలంటే వీటిని చిన్న ఒక అసైన్మెంట్ లాగా మీరు వెంటనే గూగుల్ ఓపెన్ చేసేసి లేకపోతే చాట్ జీపీటీ ఓపెన్ చేసేసి దీని రిలేటెడ్ ఒక 30 వర్డ్స్ నోట్స్ చేసి పెట్టుకోండి, 30 వర్డ్స్ నోట్స్. ఓకే, అది మీకు సజెషన్. తర్వాత ఒపీనియన్ పోల్స్లో ఏం చేస్తాం, వాళ్ళ యాటిట్యూడ్నల్ సర్వే చేసే మనం ప్రిడిక్ట్ చేస్తాము. తర్వాత జనరల్ బిలీఫ్ అబ్జర్వేషన్ ఏంటి అంటే దెర్ ఇస్ ఎ కోరిలేషన్ బిట్వీన్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. బట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇది అంత ఈజీ కాదు, ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్, వెరీ కాంప్లెక్స్. సో యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్లో ఒక క్వశ్చన్ ఇచ్చింది, ఇది మీరు అటెంప్ట్ చేయాలి. నేను క్వశ్చన్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్ ఏంటి అంటే, డూ యాటిట్యూడ్ ఇన్ఫ్లుయెన్స్ బిహేవియర్ ఆర్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ యాటిట్యూడ్. ఇది 10 మార్కర్ 150 వర్డ్స్. ఈ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయండి. సో యాటిట్యూడ్ అనేది బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, బిహేవియర్ అనేది యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఓకే, దిస్ ఇస్ అసైన్మెంట్ క్వశ్చన్. సో ఒకసారి డిస్కస్ చేద్దాం. డూ యాటిట్యూడ్ ఇన్ఫ్లుయెన్స్ బిహేవియర్, యాటిట్యూడ్ వల్ల బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. యూ నో యాటిట్యూడ్లో దెర్ ఇస్ ఎ క్యాబ్ మోడల్. ఓకే, సో క్యాబ్ మోడల్లో యాటిట్యూడ్ అనేది బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని తెలుసుకున్నాం. బట్ థింగ్ ఏంటంటే ఈ బిహేవియర్ అనేది వెరీ కాంప్లెక్స్, యాటిట్యూడ్ అనేది ఆఫ్టర్ ఆల్ ఒక కాంపోనెంట్, వన్ డిటర్మినెంట్. బట్ యాటిట్యూడ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవరాక పిల్లాడు గురించి చెప్పాను కదా, పిల్లాడు బెగ్గర్ లాగా ఉన్నాడు, మీకు న్యాచురల్గా పిల్లలంటే ఇష్టమే, మీరైతే యూజువల్గా హెల్ప్ చేయాలి. బట్ అక్కడ ఎందుకు హెల్ప్ చేయలేదు, సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. ఓకే, కాన్సిక్వెన్సెస్ ఆర్ డిఫరెంట్. కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాడు మాఫియాకి ఎక్స్ప్లాయిటెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే తప్పుదారి పట్టే ఛాన్స్ ఉంటుంది, అందుకని మనం డొనేట్ చేయలేదు. సిమిలర్లీ అవే డిస్కస్ చేస్తాం మనము. సో యూజువల్లీ దిస్ ఇస్ అన్ యాటిట్యూడ్ డెఫినేషన్ అంతే. సో యాక్చువల్గా పర్టికులర్ సిచ్యువేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక యాటిట్యూడ్లో మీరు ఒక పర్టికులర్ డిసిజన్ తీసుకుంటే ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక షాప్లో వెళ్ళారు, వెరీ మోడరేట్ షాప్, మీరు ఒక టాయ్ని చూస్తున్నారు, టాయ్ కింద పడి బ్రేక్ అయిపోయింది, పగిలిపోయింది. యూజువల్ టెండెన్సీ ఏంటి, అక్కడ నుంచి చుప్చాప్ అక్కడ పెట్టేసి పారిపోదామని టెండెన్సీ ఉంటుంది. సో ఇది ఇమీడియట్ కాన్సిక్వెన్స్, ఎక్కడ ఓనర్ వచ్చి తిడతాడో లేకపోతే ఎక్కడ ఓనర్ వచ్చి బెదిరిస్తాడో అని పడిపోతాం. తర్వాత హౌ వి థింక్ అదర్స్ విల్ ఎవాల్యుయేట్ అవర్ యాక్షన్స్, ఇట్లా పడేసుకుంటే ఎవరైనా వచ్చి చూస్తే ఏమనుకుంటారో, వేరే వాళ్ళు ఏమనుకుంటారో అన్న దాన్ని బట్టి కూడా మన యాటిట్యూడ్ ఒకలాగా ఉన్నా కూడా బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, తర్వాత హ్యాబిచువల్ వేస్, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు న్యాచురల్గా ఎట్లా బిహేవ్ చేస్తారు అది కూడా డిసైడ్ చేస్తుంది.
బట్ ఈ కేసు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వన్స్ మీరు ఇట్లా బ్రేక్ చేశాక బయటకు వస్తారు. బయటకు రాగానే మీకు డిఫరెంట్ థాట్స్ వస్తాయి మైండ్లోకి. అరే ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్, ఆయన మిడిల్ క్లాసే, మనం బ్రేక్ చేసినాం కాబట్టి మనదే తప్పు, సో బ్యాక్ వెళ్ళి ఇచ్చేద్దాం అన్న థాట్స్ కూడా డెవలప్ అవుతాయి. బట్ ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్ వల్ల మీరు పారిపోదాం అనుకుంటారు, రైట్? తర్వాత అందరూ వచ్చి ఏమనుకుంటారో అని డిఫరెంట్ డిసిజన్ తీసుకుంటారు. సింపుల్. ఓకే, తర్వాత క్వశ్చన్ చూడండి. వెన్ డూ యాటిట్యూడ్స్ గైడ్ అవర్ బిహేవియర్? ఎప్పుడు యాటిట్యూడ్ మనల్ని బిహేవియర్ని గైడ్ చేస్తుంది, తర్వాత ఏ వేరియబుల్స్ డిసైడ్ చేస్తాయి, అండ్ తర్వాత టు వాట్ డిగ్రీ దే విల్ ఇన్ఫ్లుయెన్స్ అని చూస్తే చూడండి. ఫస్ట్ క్వాలిటీస్ ఆఫ్ పర్సన్స్. ఓకే, ఎంత చెప్పుకున్నా, ఎంత థియరీ చదువుకున్నా, పీపుల్ క్వాలిటీ ఈస్ డిఫరెంట్. ఓకే, ఎవరైతే పీపుల్ వాళ్ళ ఫీలింగ్స్ పైన, తర్వాత వాళ్ళపైన సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో వాళ్ళకి యాటిట్యూడ్, బిహేవియర్ కన్సిస్టెన్సీ మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు వెరీ స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ స్మోకింగ్. ఓకే, అండ్ ఆ పర్సన్ ఇస్ స్ట్రాంగ్ మోరల్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది. సో ఆ అబ్బాయికి లేకపోతే ఆ పర్సన్కి మీరు ఎంత ఫోర్స్ చేసినా అబ్బాయి తాగడు. లేకపోతే పార్టీకి వెళ్ళినా ఫ్రెండ్స్ అందరూ స్మోక్ చేస్తున్నారు, బట్ ఆ పర్సన్ స్మోక్ చేయడు. అట్లా కాకుండా ఎవరిదైతే వీక్ క్యారెక్టర్స్ ఉంటాయో లేకపోతే వీక్ యాటిట్యూడ్ ఉంటుందో నార్మల్లీ స్మోక్ చేయను అంటాడు, పార్టీలో స్మోక్ చేస్తాడు, తెల్లారి అడిగితే లేదురా ఈ రోజు నుంచి స్మోక్ బంద్ అంటాడు. తర్వాత మళ్ళీ ఏదో ఒక రోజు మీకు స్మోకింగ్ చేస్తూ కనిపిస్తాడు. తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ వస్తే లేదు నేను ఇంకా స్మోక్ చేయను అంటాడు. మళ్ళీ ఏదో చిన్న గొడవగానే మళ్ళీ స్మోక్ చేస్తాడు. సో ఇట్లా ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఆ పర్సన్ క్యారెక్టర్ వీక్ అవుతాయి, ఆ పర్సన్స్కి కాగ్నిటివ్ కాంపోనెంట్స్ వీక్ అవుతాయి. ఓకేనా? తర్వాత ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటి? క్వాలిటీస్ ఆఫ్ సిచ్యువేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీలో కొన్ని వాల్యూస్ ఆర్ అన్మేనేజబుల్, అన్చేంజబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్, జెండర్ ఈక్వాలిటీ ఏమనుకుంటాం? ఇట్ షుడ్ బి హెల్డ్. చాలా మంది ఇప్పుడు లవ్ మ్యారేజెస్ కూడా చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఆఫీసర్ కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు సర్వీస్లో. టేక్ దట్ కేస్, ఐఏఎస్ ఆఫీసర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ జెండర్ ఈక్వాలిటీని బిలీవ్ చేస్తారు. సో వీళ్ళిద్దరు ఏంది, హిందూ కస్టమ్ ప్రకారం మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో అప్పుడు మ్యారేజ్లో ఫీమేల్ ఎవరైతే ఉన్నారో అప్పుడు మేల్ యొక్క కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. ఓకే, నౌ జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎంత కష్టం అనుకున్నా కూడా ఫీమేల్ది మేల్ ఆశీర్వాదం తీసుకుంటుంది, బట్ మేల్ ఫీమేల్ ఆశీర్వాదం తీసుకుంటాడా? నో, రైట్? ఇట్స్ నాట్ ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుంది? సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఎంత ఆఫీసర్ అయినా ఎవరెవరైనా సరే మేల్ది ఆశీర్వాదం తీసుకోవాలి, రైట్? సో అక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ సొసైటీ ఏం చెప్తుంది? వీళ్ళ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. మేల్ సొసైటీ నాకు నా వైఫ్ ఈక్వల్, బట్ అక్కడ ఏం ఫోర్స్ చేస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ సొసైటీ చేంజెస్. ఓకే, తర్వాత క్వాలిటీస్ ఆఫ్ యాటిట్యూడ్ ఏంటి? వీక్ అయితే స్ట్రాంగ్ అయితే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందనుకోండి హయ్యర్ కోరిలేషన్ ఉంటుంది, ఒకవేళ వీక్ యాటిట్యూడ్ ఉందనుకోండి లెస్ కోరిలేషన్ ఉంటుంది. అది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, వీక్ అండ్ స్ట్రాంగ్. ఓకే, స్ట్రాంగ్, వీక్. ఓకే, అది. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయినట్టున్నా, సింపుల్ ఏం లేదు. ఇంటర్వ్యూలో టైం ప్రెషర్లో సిచ్యువేషన్ బట్టి కూడా ఇంటర్వ్యూవర్ యాటిట్యూడ్ మనల్ని ఎట్లా జడ్జ్ చేస్తున్నాడు, లేకపోతే మనం ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆ ప్రెషర్ని బట్టి మన యాటిట్యూడ్ ఎట్లున్నదని చేంజ్ చేస్తాడు. కొందరు నో నాన్ సెన్స్ పీపుల్ ఉంటారు, కొందరు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు. బట్ టైం ప్రెషర్లో, తర్వాత సిచ్యువేషన్ ప్రెషర్లో, ఇంటర్వ్యూలో వాళ్ళ యాటిట్యూడ్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, నా ఇప్పుడు చూడండి, యాటిట్యూడ్కి బిహేవియర్కి సో స్టెప్స్ దట్ కెన్ బి టేకెన్ టు టర్న్ యాటిట్యూడ్ ఇంటూ యాక్షన్. ఏం స్టెప్స్ అంటే ఫస్ట్ యాటిట్యూడ్ లిటరసీ రావాలి. సో ఫస్ట్ మనకి తెలియాలి, సో ఫార్ మనందరికీ యాటిట్యూడ్ అంటే ఏంటి తెలుసు? సినిమాలో రౌడీ హీరో చూపిస్తాడు చూడు, అదే యాటిట్యూడ్ అనుకుంటాం. నో, దట్ ఈస్ నాట్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ డెఫినేషన్ ఏంటి? కామెంట్ చేయండి. ఓకే, యూ షుడ్ నోట్ ఇట్ డౌన్, అట్లీస్ట్ కామెంట్ చేయకపోయినా నోట్ ఇట్ డౌన్, ఎందుకంటే డెఫినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎథిక్స్. సో యాటిట్యూడ్ లిటరసీ రావాలి. యాక్చువల్లీ వాట్ యాటిట్యూడ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల యాటిట్యూడ్స్ ఉంటాయి, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, ఎక్సెట్రా. తర్వాత ఎమోషనల్ స్ట్రెంగ్త్ రావాలి. ఆ స్మోకింగ్ అబ్బాయి ఎగ్జాంపుల్ గుర్తుంది కదా, వాడికి ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేదు, అందుకని ఒకసారి తాగుతున్నాడు, ఒకసారి తాగట్లేదు, ఒకసారి మానేస్తా అంటాడు, ఒకసారి మానేయట్లేదు. తర్వాత
డెవలపింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ మీన్స్ ఏం లేదు, కష్టం వచ్చినా, చెడు వచ్చినా, బాధ వేసినా, దుఃఖం వేసినా, సంతోషం వచ్చినా ఒక వాల్యూ పైన నిల్చునే తత్వం. ఓకే, కాంగ్రుయెన్స్ బిట్వీన్ వాట్ యు థింక్, వాట్ యు సే అండ్ వాట్ యు డూ. ఇట్ ఈస్ థింక్, సే అండ్ డూ. ఇది ఇంటిగ్రిటీ. ఓకే, ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. తర్వాత ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ఏం చేయాలంటే రివార్డ్ అండ్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్స్ చూపిస్తున్నారో గుడ్ థింగ్స్కి, దే షుడ్ బి రివార్డెడ్. దానివల్ల ఏమవుతుంది, రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది. ఓకే, పాజిటివ్ చేస్తే సొసైటీ యాక్సెప్టెన్స్ చేస్తుంది అని. సో ఇది ఒక రీఎన్ఫోర్స్మెంట్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ని ఏం చేయాలంటే పనిష్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అవుతుంది. వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఇఫ్ యూ డూ దిస్ యూ విల్ బి పనిష్డ్ అని. తర్వాత వీ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, వీ షుడ్ బి మోటివేటెడ్. సింపుల్. ఎవరెన్ని చెప్పినా నీ యాటిట్యూడ్కి నువ్వే రెస్పాన్సిబుల్. ఓకే, నీ మోటివేషన్ లెవెల్కి నువ్వే రెస్పాన్సిబుల్. సో పర్సనల్ లెవెల్లో వీ షుడ్ డూ. అండ్ ఏం చేయాలి, ఇంటర్నల్ ఇంట్రోస్పెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్టికులర్ అబ్బాయి స్మోక్ చేసిన తర్వాత కూర్చొని డిస్కస్ చేసుకోవాలి, అసలు నేను ఎందుకు స్మోక్ చేయాల్సి వచ్చింది, నేను మానేస్తా అన్న ఈ మానేస్తామన్న థాట్కి నా బిహేవియర్కి ఎక్కడ లింక్ మిస్ అయింది అని ఎప్పుడైతే రెట్రోస్పెక్షన్ చేసుకుంటాడో కాగ్నిటివ్ కాంపోనెంట్, ఎఫెక్టివ్ కాంపోనెంట్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, కాగ్నిటివ్ కాంపోనెంట్ ఇస్ ఇంటెలిజెన్స్ పార్ట్, ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఇస్ ఎమోషనల్ పార్ట్. ఎప్పుడైతే ఈ రెండు సెటిల్ అయిపోతాయో బిహేవియర్ ఆటోమేటికల్లీ ఫాల్స్ ఇన్ ప్లేస్. ఓకే, నౌ సో ఫార్ మనం యాటిట్యూడ్ బిహేవియర్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందని చూస్తున్నాము. మరి బిహేవియర్ యాటిట్యూడ్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే గవర్నమెంట్లో ప్రాక్టికల్ థింగ్ ఇస్ దిస్. గవర్నమెంట్లో మనకి అప్లికేషన్ ఏదైతే ఉందో ప్రతి స్కీమ్లో మనం బిహేవియర్ నుంచి యాటిట్యూడ్ చేంజెస్ తీసుకురానికి ట్రై చేస్తాము. ఎలాగో చూద్దాం. బేసికల్లీ మనం డిస్కస్ చేస్తాం ముందే, సో ఫటాఫట్ చెప్తున్నాను. యాటిట్యూడ్కి బిహేవియర్కి ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది మెనీ టైమ్స్. ఇట్లా ఇన్కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇది ఒక కీవర్డ్ అండి, గుర్తుపెట్టుకోండి, కాగ్నిటివ్ డిసోనెస్. కాగ్నిటివ్ డిసోనెంట్ అంటే ఏం లేదంటే మనల్ని మనం ఒప్పుకోము. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అబద్ధం చెప్పడం తప్పు అని తెలిసింది, బట్ ఒక సిచ్యువేషన్లో మీరు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఈ గిల్ట్ ఏదైతే ఉందో, నేను అట్లెందుకు చెప్పినా, అసలు నాకు ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది, అసలు అదోలా ఉంది, నేను ఒప్పుకోవట్లేదు, నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు అని కన్ఫెస్ చేసేంత వరకు అది మైండ్లో అలానే వస్తుంది కదా. సో దట్ ఈస్ ద కాగ్నిటివ్ డిసోనెన్స్. సో ఆ డిస్కంఫర్ట్ పోవాలంటే ఏం చేయాలి, ఒకటి బిహేవియర్ చేంజ్ చేయాలి, వెళ్ళేసి కన్ఫెస్ చేస్తాం. సో ఏదైతే నేను నీకు గొడవ అప్పుడు చెప్పానో విచ్ ఇస్ రాంగ్, అట్లా అవ్వలేదు, తప్పు నాదే, వెరీ సారీ. లేకపోతే మన యాటిట్యూడ్నే చేంజ్ చేస్తాం. యాటిట్యూడ్ ఏంటి, లయింగ్ ఇస్ బ్యాడ్. ఈ కాంపోనెంట్ చేంజ్ చేసి లయింగ్ ఇస్ ఓకే. అప్పుడు నీ మనస్సు శాంతి అవుతుంది. లేకపోతే నీ మనసులో ఎప్పుడు అదే ఒక డిసోనెస్ ఉంటుంది. సో ఫీలింగ్ ఆఫ్ డిస్కంఫర్ట్ వస్తుంది ఎప్పుడైతే బిలీఫ్స్కి బిహేవియర్కి డిఫరెంట్ వస్తాయి. సో ఈ డిసోనెస్కి చేయాలంటే ఏం చేయాలి, ఇగ్నోర్ చేయాలి, లేకపోతే చేంజ్ అవ్వాలి. నేను ఇంతకుముందే చెప్పేశాను. అప్లికేషన్ చూద్దాం. అప్లికేషన్లో ర్యాగింగ్ చూడండి, చేంజెస్ లైక్ ఎనీథింగ్. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చాలామంది పిల్లలు ర్యాగింగ్ ఇస్ వెరీ రాంగ్, హౌ కెన్ యూ డూ దట్, హ్యూమన్ రైట్స్, ఆ రైట్స్ అంటారు. వాళ్ళు సెకండ్ ఇయర్లోకి వెళ్ళాక ర్యాగింగ్ ఇస్ ఓకే, సీనియర్స్తో ఇంటరాక్షన్ అవుతుంది, తర్వాత జూనియర్స్ డిసిప్లిన్లో ఉండాలంటే ఆ మాత్రం చేయాలి అన్న థాట్స్ వస్తుంటాయి. ర్యాగింగ్ ఇస్ బ్యాడ్, బట్ చూడు మనకు తెలియకుండానే సిచ్యువేషన్ చేంజ్ అవ్వగానే దాన్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, తర్వాత గోయింగ్ టు టెంపుల్ ఆల్సో, టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళకూడదు, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే గాడ్ని చాలా బిలీవ్ చేస్తారో బర్త్డే రోజు వేరియస్ రీజన్స్ వల్ల నువ్వు టెంపుల్కి వెళ్ళలేదు, డిసోనెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే నీ థాట్స్ ఏంటి, బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళాలి, బట్ బిహేవియర్ ఏంటి, వెళ్ళలేదు. సో ఈ డిసోనెస్ వల్ల మీకు పనిచేయదు. సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళే వరకు మీకు మనశ్శాంతి ఉండదు. ఓకే, తర్వాత హానెస్ట్ ఇన్స్టిట్యూషన్, కరప్ట్ అఫీషియల్ కూడా ఇట్లా థింక్ అవుతుంది. అండ్ రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. కరప్ట్ ఇన్స్టిట్యూషన్, హానెస్ట్ అఫీషియల్. సో ఇన్స్టిట్యూషన్లో కరప్షన్ ఇస్ ఓకే, బట్ మీరు హానెస్ట్, సో మీకు నాట్ ఓకే. ఆ డిసోనెస్ అనేది ఉండిపోతుంది. ఓకే, దట్ ఈస్ వై ప్రొహిబిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి వీడియోని పాజ్ చేసి ఈ ప్రొహిబిషన్ వల్ల అసలు ఏంటి, ఈ ఎథిక్స్ నుంచి రియల్ టైం కేస్ స్టడీ ఎట్లా వచ్చింది అని ఆలోచించండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఐ హోప్ మీరు కాస్త థింక్ చేశారు అనుకుంటాను, బట్ ఇఫ్ థింక్ చేయకపోతే పాజ్ చేసి మళ్ళీ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బేసికల్లీ డ్రింకింగ్ ఉంది కదా,
డ్రింకింగ్ అనేది ఒక బిహేవియర్, ఇది ఒక అలవాటు. ఓకే, అలవాటు. మనం ఏమనుకున్నాం, బిహేవియర్ ఇస్ రిలేటెడ్ టు యాటిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ ఇస్ రిలేటెడ్ టు ద బిహేవియర్. సో ఈ డ్రింకింగ్ మానిపియాలంటే ఇదర్ బిహేవియర్ అన్న మానిపియాలి, యాటిట్యూడ్ అన్న చేంజ్ చేపియాలి, రైట్? ఒక్కొక్కరి యాటిట్యూడ్ చేంజ్ చేపియడం చాలా కష్టం. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు డ్రింక్ చేస్తే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని, ఇది ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ వే. దీనివల్ల మనం ఏం చేస్తాము, అవేర్నెస్ జనరేషను, తర్వాత స్కూల్స్లో కాలేజెస్లో, తర్వాత బాటిళ్ళ పైన డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తాం. ఇది aimed at changing the attitude. This is the less severe one. We give more freedom to the users. ఓకే, మేము యాటిట్యూడ్ చేంజ్ అని ట్రై చేస్తాం, ఇట్స్ స్లో ఎఫెక్ట్. బట్ ఇంకొక వే కూడా ఉంది, ఏంటి, బిహేవియర్ చేంజ్ చెప్పి సింపుల్, బ్యాన్ ద ఆల్కహాల్. సో అప్పుడు ఏమవుతుంది, రోజు తాగేవాళ్ళు వాళ్ళు తాగడం మానేస్తూ ఉంటారు. స్లోలీ దానికి రిలేటెడ్ టు యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది. ఇదొక హార్డ్ వే, హ్యూమన్ రైట్స్ వైలేట్ అయ్యే వే. ఓకే, హ్యూమన్ రైట్స్ వైలేట్ అయ్యేవే. సో అందుకని యూజువల్లీ దిస్ ఈజ్ ఆల్సో వన్ వే, డిపెండ్ అపాన్ ద గవర్నమెంట్ పాలసీ డిసిజన్. వాళ్ళు బిహేవియరల్ సైడ్ వెళ్ళి బ్యాన్ చేస్తారా, లేకపోతే యాటిట్యూడ్ సైడ్ వెళ్ళి అవేర్నెస్ జనరేషన్ చేస్తారా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రాక్టికల్ సిచ్యువేషన్. సిమిలర్లీ స్వచ్ఛ భారత్ అభియాన్, వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. దీంట్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే బిహేవియర్ నుంచి యాటిట్యూడ్కి ట్రై చేసింది. ఎలా, కంపల్సరీ టాయిలెట్ బిల్ చేసుకోవాలి, మీకు మేము డబ్బులు ఇస్తాము, కావాలంటే పనిష్మెంట్ ఇస్తాము, మీకు ఫేవర్స్ ఇస్తాము, ఎన్నో చేసి టాయిలెట్ బిల్ చేయించింది. ఎందుకు అంటే మీరు డైలీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే డైలీ యూజ్ చేయడం స్టార్ట్ అవుతారో మీకు యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు ఓపెన్ డెఫికేషన్, మీకు చాయిస్ ఉన్నా కూడా బయటకు వెళ్ళారు, ఎందుకంటే మీకు ఒక యాటిట్యూడ్ డెవలప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనలో కూడా చిన్నప్పుడు చాలామంది ఓపెన్ డెఫికేషన్కి ఓకే ఉండేటోళ్ళు, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో. ఇప్పుడు ఓపెన్ డెఫికేషన్కి వీఆర్ నాట్ ఓకే, ఎందుకంటే తెలియకుండానే మన యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ సైకాలజీ, దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఎథికల్ స్టడీ. అందుకనే వీ స్టడీ ఎథిక్స్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఓకేనా? తర్వాత మోరల్ యాటిట్యూడ్ అంటే ఏం లేదు, మొరాలిటీకి గురించి నీ యాటిట్యూడ్ అనేది పాజిటివా నెగిటివా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో యాటిట్యూడ్ టువర్డ్స్ మొరాలిటీ ఇన్ జనరల్ నీ మోరల్ యాటిట్యూడ్ అంటారు. ఓకే, ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే ఉంటుందో దీనివల్ల నీకు ఇంటిగ్రేట్ అవుతుంది మొరాలిటీ విత్ బిహేవియర్. ఓకే, నీ బిహేవియర్కి ఇది బిహేవియర్, తర్వాత ఇది మొరాలిటీ. మోరల్ యాటిట్యూడ్ వల్ల ఈ కాంగ్రియన్స్ వచ్చేది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎంటైర్లీ ఓవర్లాపింగ్ అయిపోతుంది. సో నీ బిహేవియర్ నీ మోరల్స్ సిమిలర్ ఉంటాయి, సో యూ బిహేవ్ అకార్డింగ్ టు ద మోరల్స్. ఓకే, దాంట్లో 5 మోరల్ యాటిట్యూడ్ అని సమ్ కీవర్డ్స్ ఉన్నాయి, నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్. ఒకసారి కీవర్డ్స్ చూసుకోండి. ఇట్లాంటి రివరెన్స్ అండ్ ఇట్లాంటి వెరాసిటీ టైప్ ఆఫ్ కీవర్డ్స్ నేర్చుకోనికి ట్రై చేయండి. తర్వాత మోరల్ యాటిట్యూడ్, ఎప్పుడైతే మీరు మోరల్స్ ప్రకారంగా బిహేవ్ చేస్తున్నారో దట్ ఇస్ మోరల్ యాటిట్యూడ్. సో మీరు ఎట్లయితే బిహేవ్ చేస్తున్నారో, రైట్ ఆర్ రాంగ్, ఓకే, ఈ రైట్ ఆర్ రాంగ్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద మోరల్ యాటిట్యూడ్. ఆ మోరల్ యాటిట్యూడ్ని వేరే వాళ్ళు కన్వే అవుతుంది అండ్ వేరే వాళ్ళు నోటీస్ చేస్తారు. ఓకే, సి ఈ మోరల్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ వెరీ పర్సనల్. ఓకే, దిస్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మొరాలిటీ. సో ఇట్స్ వెరీ పర్సనల్, ఎమోషనల్. సో ఇది మోర్ సర్టెన్, మోర్ ఇంపార్టెంట్, మోర్ సర్టెన్. ఎందుకంటే మీ డిసిజన్లో మీరు డే టు డే డిసిజన్ తీసుకుంటారు కదా, ఎవ్రీ డిసిజన్ డిపెండ్స్ అపాన్ ద మోరల్ యాటిట్యూడ్ యూజువల్లీ. సో అందుకని విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ ఎగ్జాంపుల్ చూడండి. జెండర్ డిస్క్రిమినేషన్. సో జెండర్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ మీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా, నెగిటివ్ యాటిట్యూడ్ ఉందా? దట్ ఈస్ ద పాజిటివ్ మోరల్ యాటిట్యూడ్, నెగిటివ్ మోరల్ యాటిట్యూడ్. సో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది బ్యాడ్, రైట్? సో మీకు దీనిపైన ఏమి ఉండాలి, మోరల్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. తర్వాత ఇంకొకటి చూడండి, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యూజువల్లీ బిహేవియర్ కూడా ఎవ్రీ టైం చేంజ్ అయితే మంచిది కాదు, అట్లా అని రిజిట్ ఉండే కూడా మంచిది కాదు. రిజిట్ ఉంటే ఎప్పుడు ఎందుకు మంచిది కాదంటే చూడండి, రిలీజియస్ ఎథిక్స్ ఉన్నాయి, వెరీ రిజిట్, అవి అంత ఈజీగా మారవు. సో మీరు వాటి ఎన్ఫోర్స్మెంటబిలిటీ కూడా వెరీ హై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవరిదాకా చెప్పాను, మ్యారేజ్ కస్టమ్స్ ఉన్నాయి కదా, మ్యారేజ్ కస్టమ్స్లో మీరు ఎంతైనా చెప్పండి, ఎంత లిబరల్ అని అవ్వండి, ఆ కాళ్ళు మొక్కే ఎపిసోడ్ మాత్రం ఇట్ ఇస్తే. సో దాని ఎన్ఫోర్సబిలిటీ ఎంత హై ఉంటుంది. 1 కోటి మ్యారేజెస్ అయితే
ప్రతి మ్యారేజ్లో ఇట్ విల్ హ్యాపెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ థింగ్. బట్ ఇట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ కూడా. గుడ్ ఎందుకు? దెర్ ఈస్ ఎ పీస్ ఇన్ ద సొసైటీ. ఓకే, ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ, సొసైటీ విల్ రన్ స్మూత్లీ రన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ ఎ టెన్షన్ ఇన్ ద సొసైటీ యాజ్ వెల్. ఇఫ్ మీరు దానికి అగేన్స్ట్ వెళ్ళారనుకోండి, దెర్ విల్ బి టెన్షన్. టెన్షన్ మీన్స్ ఏదో కొట్టుకోవడం చంపేయడం కాదు. పీపుల్ విల్ టాక్ అబౌట్ ఇట్, పీపుల్ డూ ఎ బిగ్ మెస్ అబౌట్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ షుడ్ బి అవేర్. ఓకే, తర్వాత మీరు ఒకవేళ ఇంత రిజిడిటీ ఉన్నారనుకోండి, ఏమైతే చెప్పినా డిఫరెంట్ టూ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారనుకోండి, యూజువల్గా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ వచ్చేస్తుంది. వీళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే సతీ ఈజ్ దేవుడు చెప్పిండు సతీ అవ్వాలి, ఇంకొకరు ఏమంటారు సతీ ఈజ్ బ్యాడ్. వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ రీజన్స్తో ఉన్నారు, అప్పుడు వీళ్ళిద్దరికి ఏమవుతుంది, క్లాష్ వస్తుంది. ఓకే, తర్వాత రిడక్షన్ ఇన్ కోఆపరేషన్ అండ్ కన్సెషన్. సో బేసికలీ ఈ ఆరో మార్క్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద ట్రిక్స్ ఇన్ నోట్ మేకింగ్. సో డిక్రీజ్ కానీ రెడ్యూస్, దానికి రిలేటెడ్ మనం ఆ వర్డ్ రాయకుండా ఇట్లా పెట్టేస్తాము. ఇంక్రీజ్ అన్నప్పుడు ఇట్లా పెట్టేస్తాము, ఒక్కోసారి పాజిటివ్ అన్నదానికి కూడా ఇట్లా పెట్టేస్తాము, నెగిటివ్ అన్నదానికి ఇట్లా పెట్టేస్తాము. సో దీనివల్ల మనకి నోట్ మేకింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్. సో ఎప్పుడైతే ఇట్లా రిజిడిటీ బిహేవియర్ ఉంటుందో కోఆపరేషన్కి కన్సెన్సస్కి టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబిలిటీ, ఒకరేమో ఎస్ గుడ్ అంటారు, ఒకటేమో నో అంటారు. ఓకే, వీళ్ళ మాట వీళ్ళు వినరు, వీళ్ళ మాట వినరు, నో మిడిల్ గ్రౌండ్ అంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే కోఆపరేషన్ ఉండదు, కన్సెన్సస్ ఉండదు, అప్పుడు మనం జబర్దస్తి ఫోర్స్ఫుల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత డిసగ్రిమెంట్ ఓవర్ సోషల్ నామ్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫ్ వైలెన్స్, ఎప్పుడైతే మన మధ్య కోఆపరేషన్ అండ్ కన్సెన్సస్ ఉండదో ఫోర్స్ ఒక్కటే రీజన్ అనుకుంటారు, వీళ్ళు వాళ్ళపైన అటాక్ చేస్తారు, వాళ్ళు వీళ్ళపైన అటాక్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ప్రైడ్ కిల్లింగ్స్. ఓకే, సో హెన్స్ ఏం చేయాలంటే మనము ఒక క్వాలిటీ డెవలప్ చేసుకోవాలి, రివ్యూ అండ్ అప్గ్రేడ్ మోరల్ కన్విక్షన్స్. మొరాలిటీ అనేది చేంజెస్ ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, టైం టు టైం, టైంతో పాటుగా సిచ్యువేషన్తో పాటుగా మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ లెక్చర్లో వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ పొలిటికల్ యాటిట్యూడ్ అండ్ ఇంకా 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. యాటిట్యూడ్ ఫార్మేషన్ అండ్ చేంజ్ ఒకటి ఉంది, తర్వాత పర్సుయేషన్ ఒకటి ఉంది, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సుయేషన్. అరౌండ్ 4 pages ఉన్నాయి. వీ విల్ ఫినిష్ దట్ ఆఫ్ నెక్స్ట్ లెక్చర్. సో మీరేం చేయండి అంటే ఏదైతే నేను అసైన్మెంట్ ఇచ్చానో ట్రై దట్. ఎందుకంటే ఎథిక్స్లో మీరు ఎంతైనా చదవండి, మీరు పేపర్ పైన పెన్ను పెట్టి రాసేంత వరకు క్లారిటీ రాదు. ఓకే, ఐ హోప్ ఇట్ హెల్ప్ యూ. వెరీ సూన్ నెక్స్ట్ లెక్చర్.